బేల మండల కేంద్రంలోని శివాజీ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోనియా చిత్రపటం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కేకు తెరిపించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల గత 60 ఏళ్ల కలను సహకారం చేసిన తల్లి సోనియమ్మని మండలాధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ అన్నారు. ఆమె జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో ఎవ్వరూ చేయని సాహసం తల్లి సోనియమ్మ చేశారని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆమె నిండు నేరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ చౌక్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి అమ్మ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి మహనీయురాలు. మనం చూసినాం, గత 60 ఏళ్ల కళను సహకారం చేసినటువంటి తల్లి సోనియా గాంధీ. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి కానున్న శుభ సందర్భం ఇది. గత 9 ఏళ్లలో మనం దొరల పాలనలు చూసినాం. అక్కడ ప్రజలకు ప్రజాపాలన లేకుంటే, ప్రజలకు అనుగుణంగా పాలన లేకుంటే కేవలం దొర చెప్పిన విధంగా జరిగింది. కానీ ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపొందిందో, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజాపాలన మొదలైంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ అనేది కేవలం తల్లి సోనియా గాంధీ పెట్టిన భిక్ష మాత్రమే. ఎందుకంటే గతంలో మనం చూసినాం, 60 ఏళ్ళుగా తెలంగాణ కోసం పోరాడినాం. కానీ ఎవరు చేయనటువంటి డేరింగ్, ఎవరు చేయనటువంటి సాహసాన్ని ఒక పక్క రాష్ట్రాన్ని పనంగా తెలంగాణ ఆంధ్రాలో రాష్ట్రాన్ని పార్టీని పనంగా పెట్టి తెలంగాణ ఇచ్చినటువంటి మహనీయురాలు తల్లి సోనియా